ఇంకో పెగ్గే డార్లింగ్. డిస్టర్బెన్స్. ఏమిటిలా వచ్చావు? రాధ ఇంట్లో లేదు. చూస్తేనే తెలుస్తుంది. మీతో మాట్లాడాలి, ఒకసారి ఇట్రండి. ఏమిటిది? పానకంలో పుడకలాగా ఇప్పుడు వచ్చావు. అసలు విషయం ఏమిటో తొందరగా చెప్పు. మోహన్, నీకు తెలుసు నేను నీ కారణంగానే తల్లినయ్యానని. నీకు తెలియకపోవచ్చు, పుట్టింది మొగబిడ్డని. ఆ పసి మనసు గాయపరచకూడదని ఇంతకాలం నాన్నగారు అమెరికాలో ఉన్నారని అబద్ధం చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాడు నాన్నని చూడాలని పట్టుపడుతున్నాడు. ఎందుకనో? వాడికి నయమోహన్ జబ్బు వచ్చింది. డాక్టర్స్ అంతా లాభం లేదని తేల్చేశారు. కొన్ని రోజుల్లో పోతాడని. ఈ విషయం వాడికి కూడా తెలిసిపోయింది. అందుకని ఆఖరి కోరికగా నాన్నని చూడాలంటున్నాడు. అందుకొచ్చావా? మోహన్, తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను. కట్టుకున్న నీ చేత నెట్టి వైపడ్డాను. అయినా ఎవరూ లేని ఈ లోకంలో ఇంకా బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నా చీకటి బ్రతుకున వెలిగే చిన్నారి బాబు కోసం. వాడు కూడా ఆరిపోయి అమ్మ అనే పిలుపు ఆగిపోతే నేనేమైపోతానో నాకే తెలీదు. నేనేమైపోతేనే పోయే ఆ పసివాడు కోరిక తీర్చాలి. అందుకే వాడు తృప్తి కోసం, వాడు ఆనందం కోసం, వాడు ఆఖరి నవ్వు కోసం, వాడు పుట్టు కారణమైన నువ్వు ఒక్కసారి వచ్చి కనిపించు. నాన్నని పిలుచుకునే అదృష్టాన్ని వాడికి కలిగించు. కళ్ళ నీళ్లతోనూ, చావు కబుర్లతోనూ, సెంటిమెంటుతోనూ నన్ను వల్లో వేసుకుందామని వచ్చావా? ఒక్కరోజు వాడికి నాన్నగా ఒప్పుకుంటే పర్మనెంట్ గా నన్ను మొగుడుగా పట్టేద్దాం అనుకుంటున్నావా? మోహన్, నీకు చేతులెత్తి మొక్కుతాను. నా తండ్రి పోయిన రోజున, ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు మోసం చేసిన రోజున, నీ చేత నా తాళి తెంపిన రోజున, నా బ్రతుకు బుగ్గైన రోజున కూడా నేను ఇంతగా ఏడలేదు. ఈరోజు నా బిడ్డ అడిగిన ఆఖరి కోరిక తీర్చలేకపోతే నా గుండె బద్దలైపోతుంది. నా బిడ్డ కోసం కాదనుకో, ఒక చావుబోయే పసివాడి కోసం ఒక్కసారి తండ్రి గారా. ఇలా తండ్రి పాత్రలు ఒప్పుకోవడం మొదలు పెడితే రోజుకు ఆడది ఏడుస్తూ తయారవుతుంది. ఇదిగో బంగారం లాంటి ఒళ్ళున్న నువ్వు ఇన్నేళ్లు ఒంటరిగా గడిపావంటే నేను నమ్మలేను. ఎవడో ఒకడు తగిలుంటాడు, వాణ్ణి పట్టుకెళ్ళు నాన్నగా. నువ్వు మనిషి కడుపున పుట్టుండవు, ఏ రాక్షసికో ఏ రాకాసికో పుట్టుంటావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దేవుడనేవాడు ఉంటే నీలాంటి వాడిని పుట్టించినందుకు పశ్చాత్తాపంతో తనైనా చావాలి, లేదా ప్రళయంగా మారి నిన్నైనా చంపాలి. ఆగండి. రాధా, నువ్వు రైలు తప్పిపోయింది. అది నా అదృష్టం అని అర్థమైంది. రాధా, సీతన్నది విన్నావేమో, అదంతా అబద్ధం అంటావు. కళ్ళ ముందు కనిపించేది ఏమిటంటావు? నీ నోటితో నా పేరు పిలవకు. ఇంతకాలం నీ అసలు రూపం తెలియక దేవుడు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది పశువు కంటే హీనమైన వాడి అని. వాటికి సహితం, ప్రేమ, జాలి ఉంటాయి. నీకు అవి లేవు. కట్టుకున్న దాన్ని నీ తల్లిని చేసి తాళి తెంపి నువ్వు, చచ్చే బిడ్డ కళ్ళు ముందు ఒక్కసారి కనిపించడానికి నిరాకరించి నువ్వు ఈ సృష్టిలోనే గౌరవమైన నేరానివి. నేను చంపినా పాపం లేదు, కానీ నేను చంపడానికి కూడా అసహ్యం వేస్తుంది. అందుకే నేను చేసేది ఏమిటో తెలుసా? విలువ లేదని ఒకనాడు ఆమె మెడలో తాలిబొట్టు తీసేసావు నువ్వు. నిజానికి నువ్వు కట్టిన తాడుకు విలువ ఉందనుకోవడం మా పొరపాటు. అందుకే దీన్ని నేనే తీసేస్తున్నాను. ఆడది తనకు తానే తాలిబొట్టు తీసేసుకోవడం తప్పంటారు, కానీ ఏ ఆడదైనా నీలాంటి మగవాడు కట్టిన తాళి ఉంచుకోవడం మరీ తప్పంటాను, మహాపాప అంటాను. వస్తాను. ఎలా ఉంది ఈ జోకు? డార్లింగ్,
లోతైన నా హృదయాన్ని, గొప్పదైన నా మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖులు వాళ్ళు. కమాండియర్, ఆహు, పెళ్ళాన్ని మోసం చేసే మొగుళ్ళని చూశాను గాని పెళ్ళాన్ని మార్చే మొగుడిని ఇదే చూడడం. నేను ముండనైనా మృగాన్ని మాత్రం కాదు. వస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.